హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. విశాల్ హీరోగా ఇటీవల తెరకెక్కినటువంటి మార్క్ ఆంటోనీ అనేటువంటి మూవీ ప్రస్తుతం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ఒక డిఫరెంట్ జోనర్లో ఒక డార్క్ కామెడీ అండ్ డార్క్ సీన్స్, అంటే అఫ్ కోర్స్ చాలా విక్రమ్ మూవీ వచ్చిన తర్వాత ఇటువంటి సినిమాలన్నీ కూడా చాలా ఎక్కువయ్యాయి. అండ్ అధిక్ రవిచందన్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ మూవీ డీసెంట్ బడ్జెట్తో కూడా వచ్చి మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుని తమిళ్లో అయితే కలెక్షన్స్ బాగానే కొల్లగొడుతుంది. మరి ఈ మూవీలో విశాల్ అయితే డ్యూయల్ రోల్ చేయడం జరిగింది, మనకు తెలుసు. ఇక అలాగే ఈ మూవీలో విలన్గా అంటే ప్రతినాయకుడిగా కనిపించిన డైరెక్టర్ ఎస్జే సూర్య గురించి కూడా ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఆయన రెండు విభిన్నమైన పాత్రల్లో ఈ మూవీలో కనిపించారు. ఈ సినిమాలో వీళ్ల పాత్రలే చాలా కీలకంగా కూడా ఉంటాయి. ఎవరివి? హీరో విశాల్వి అండ్ విలన్గా అండ్ మరో క్యారెక్టర్ చేసినటువంటి ఎస్జే సూర్యవి. మాఫియా కథకి ఓ సైన్స్ ఫిక్షన్ పాయింట్ని యాడ్ చేసి టైం ట్రావెల్ ఎలిమెంట్ను కూడా మిక్స్ చేసి కామెడీ అండ్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఒక డిఫరెంట్ జోనర్లో వచ్చినటువంటి మూవీని దర్శకుడు చాలా డిఫరెంట్గానే తెరకెక్కించాడు అంటున్నారు. ఆడియన్స్ కొత్త రకంగా అనిపిస్తుంది మూవీ. ముఖ్యంగా సినిమాలో విశాల్ సూర్య పోటీగా నటించారంటున్నారు. అయితే విశాల్ పాత్రలో సూర్య పాత్ర మాత్రం చాలా భిన్నమైన వేరియేషన్స్ చూపిస్తూ ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతానికి అంతా కూడా సూర్య పాత్ర గురించే చెప్పుకుంటూ ఉన్నారు, ఎస్జే సూర్య గురించే. ఆయన మంచి నటుడు ఉన్నాడని ఆల్రెడీ ఆయన దర్శకత్వంలోనే వచ్చిన వ్యాపారి మూవీతో ప్రూవ్ చేసుకున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ మూవీలో చేసిన సైకో పాత్ర కూడా సూర్య ఎక్స్ప్రెషన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మూవీ హిట్ కాకున్నా ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ మాత్రం చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇక అప్పటి నుంచి తమిళ్లో విలన్ పాత్రలకే ఎస్జే సూర్య కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. స్టార్ డైరెక్టర్స్ అండ్ స్టార్ హీరోస్ అంతా కూడా తమ మూవీస్లో ఖచ్చితంగా డైరెక్టర్ ఎస్జే సూర్య ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యి అలాంటి మూవీస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. అండ్ విలన్ పాత్రలకు సూర్యని ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ జర్నీలో ఆయన రెమ్యూనరేషన్ మరో షాకింగ్ విషయం ఏంటంటే 4 నుంచి 5 కోట్లకు కూడా పెరిగిపోయింది. మార్క్ ఆంటోనీ మూవీలో అయితే ఓవైపు మాఫియా డాన్గా క్రూర పాత్రలో నటించి అందులో కూడా ఫన్ యాంగిల్ని చూపించాడు ఎస్జే సూర్య. ఇక రెండింటి మధ్య కూడా వేరియేషన్ చూపిస్తూ ప్రేక్షకుల్ని చాలా కడుపుబ్బా నవ్వించాడు. మార్క్ ఆంటోనీ సినిమా చూసిన వారికి అసలు ఒక విధంగా చెప్పాలంటే హీరో విశాల్ పర్ఫార్మెన్స్ కంటే కూడా తండ్రి కొడుకులుగా సూర్య చేసిన క్యారెక్టర్స్ బలంగా గుర్తుండిపోతాయట. అంతలా ఆయన ప్రేక్షకులు మెస్మరైజ్ చేశారు. పాత్ర బలంగా పండడం కోసం తెలుగులో ఆయన పాత్రకి ఎస్జే సూర్యనే డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ఆయనకి తెలుగు కూడా బాగా వచ్చు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్ లైఫ్ టైం సూపర్ హిట్ సినిమా ఖుషి డైరెక్టర్ అయినాయి. మరి అలాగే ఆయన వాయిస్లో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ ఆ కల్చర్ కూడా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయింది. మార్క్ ఆంటోనీ తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ టాక్తో ప్రస్తుతానికి దూసుకుపోతుంది. ఇదేమైనా ఎస్జే సూర్య మార్కెట్ అయితే మరింత విస్తృతం అయిపోయింది మార్క్ ఆంటోనీతో.